హాయ్ అండి, నేను దమ్ బిర్యానీ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆయిల్ పోసి ఎర్రగడ్డలు ఇలా నైస్గా తరుముకొని ఒక 5 ఎర్రగడ్డలు ఇలా వేయించుకోవాలి. గోల్డ్ వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డ్ వర్ణం వచ్చేదాకా 2 సార్లుగా తగినన్ని వేసుకొని ఎర్రగడ్డలు ఇలా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసే విధానం చూడండి. చికెన్లో వాటర్ వేసి సాల్ట్ వేసి ఇలా 10 నిమిషాలు నానబెట్టి నీళ్ళన్నీ మళ్ళీ ఉలగవేయాలి. ఇలా కడగాలి. 10 నిమిషాలు కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి. చికెన్ బాగా కడిగాక తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఇలా కలపాలి. కారం పొడి 1 కేజీకి 4 స్పూన్లు, ఇట్లా ఈ స్పూన్తో 4 స్పూన్లు కారం పొడి. ఇప్పుడు నేను 1.5 కేజీ తీసుకున్నానండి. 6 స్పూన్లు కారం పొడి వేస్తున్నాను. అంత వేసి ఫస్ట్ ఇలా మిక్సింగ్ చేయాలి. ధనియాల పొడి 1 స్పూను తగినంత, 1/2 స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 1/2 స్పూను, చికెన్ మసాలా పొడి 1 స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, ఇవన్నీ వేసి అన్నీ కలిపి అంతా బాగా కలపాలి. పెరుగు ఇంత వేస్తున్నాను, ఇంకా కొద్దిగానే వేసుకోవచ్చు. అన్నీ ఇలా మిక్స్ చేయాలి. కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఎర్రగడ్డలు అంటే వేయించినాక ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకొని ఇదంతా కలపాలి. కలిపినాక కనీసం 3-4 గంటలు నానబెట్టాలి. ఇది దమ్ బిర్యానీకి 3 గంటలు కానీ కనీసం 3 గంటలన్నా నానితేనే బాగుంటుంది బిర్యానీ, దమ్ బిర్యానీ. లేకుంటే బాగుండదండి. అలా కూడా చేసి చూశాను. 2 గంటలు నానబెట్టి చేసింటే బాగలేదు. 3 కానీ 4 గంటలు కానీ నానబెడితే
టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక నిమ్మకాయ, నిమ్మరసం, ఒక నిమ్మపండు ఖచ్చితంగా పిండాలండి. పిండినాక అంతా కలుపుకోవాలి. నీళ్ళలోకి కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, జాజిపత్రి, చెక్క, లవంగ అన్నీ కలిపి నీళ్ళలోకి వేసి కాంచాలి. బాగా ఉడకనివ్వాలి. ఇలా ఎసురు మరిగించాలి. ఏలక బుడ్డ గుడక వేసి ఉడికించాలి. అవన్నీ వేసి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఉడికించాలి. 1 అవర్ ముందు బియ్యము నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ 2 గ్లాసులు అయితే, మామూలు బియ్యం 1 గ్లాస్ వేసినాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా చాలు. కాగేసరిలోకి ఇలా వేసేయాలి. ఎసురులోకి సాల్ట్ కొద్దిగా ఎక్కువే వేయాలండి. ఎందుకంటే అన్నం మనము ఇది ఎసురు తీసేసి ఎసురు కాబట్టి కొంచెం ఎక్కువే వేయాలి సాల్ట్. ఇలా వేసి మూత పెట్టాలి. చికెన్ సిమ్లో ఇలా ఉడికించుకోవాలి. ఎసురు పెట్టినప్పుడే చికెన్ అప్పుడు కలిపెట్టినదంటే ఇలా సిమ్లో ఉడికించుకోవాలి. అక్కడ ఎసురు, ఇక్కడ చికెన్ ఇలా సగం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక చికెన్ ఇలా సగం ఉడకనివ్వాలి. అలా వేసి రైస్ లేయర్గా వేయాలి. ఇలా వేసి ఎర్రగడ్డలు వేయించుకున్నట్టు ఇలా వేయాలి. మళ్ళీ చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్. అలా ఆనియన్స్ ఇలా రైస్ ఇలా మనం ఉంటే కుంకుమ పువ్వు కానీ కలర్ పొడితో నీళ్ళు కానీ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయలేదు. ఇంకా ఇది గోధుమ పిండి. మనం ఎంతైనా మన
మాకి నాకు ఇలా పెట్టి దీని మీద బరువు పెట్టాలి. ఇలా సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా బరువు పెట్టాలి. నేను ఇది బరువు పెట్టినాను చూడండి, ఇలా బరువు పెట్టాలి. ఒక 20 నిమిషాలు టైం చూసుకొని 20 నిమిషాలు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ రెడీ.